గడిచినటువంటి 15 మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి 15 మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది. వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం, ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి, స్థానిక మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది రిషికొండ రిసార్ట్. ఆ రోజు నుంచి చెప్తూ వచ్చాం. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నా, అనేక సందర్భాల్లో మమ్మల్ని అడిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెయ్యాలి, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి పరిపాలన చేయాలనేటువంటిది ఆ రోజు మా ప్రభుత్వ విధానం. ఈ రిసార్ట్ నిర్మాణంలో భాగంగా ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎక్కడి నుంచి చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఓ 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చర్చించినప్పుడు ఇక్కడ రిషికొండ దగ్గర నిర్మిస్తున్నటువంటి రిసార్ట్ అయితే అనుకూలంగా ఉంటుంది, అటు కాపురుపాడులో ప్రధానమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ చేయొచ్చు, దానికి అనువుగా ఉంటుంది, పక్కనే ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రికమెండ్ చేశారు. దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సరే, తర్వాత ప్రజలు తీర్పునిచ్చారు, మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు, వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారు ఇచ్చినటువంటి అబద్ధపు మాటలు, హామీలతో అధికారంలోకి వచ్చారు. వెల్ అండ్ గుడ్. ఆ రోజు మా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఇది రిషికొండ ఇంద్రభవనం అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని, ఇది ఎన్నికల్లో ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఒక రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక 200 కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్లో కట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు, అది చిన్న పూరుగుడిసే కదా, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. లేదా అమరావతిలో మీరు ఒక 5 ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడుతూ ఉంటే అది స్కీమ్ ఇల్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్. ఎందుకు అలాగా పడేడుస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ నాయకులు అలాగే పడేడుస్తారు, మీకు సంబంధించినటువంటి మీ మిత్రపక్షాలు అలాగే పడేడుస్తాయి. మనకి చేత కాదు, ఎవరన్నా బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితేనేమో చూస్తే ఓరలేమో. ఎప్పుడన్నా 14 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. చూపించండి, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక బ్రహ్మాండమైనటువంటి రిసార్టో బిల్డింగో
మీ హయాంలో కట్టాము, దీన్ని చూడడానికి జనం వస్తున్నారు, జనం మెచ్చుకునేలాగా ఓ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక బిల్డింగ్ చూపించమనండి. అబ్బాయి చేత కాదు మనకి. 5,000 కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టారు అమరావతిలో. ఆ భవనాలు ఎలా ఉన్నాయో, వర్షం పడితే ఏమవుతుంటుందో అవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. మరి మనం తప్పుడు ప్రచారం చేశామే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనకి ఎక్కడ బూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఆనందపడిపోవడం, వచ్చేయడం. ఒకసారి నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఫోటోలు పెట్టమ్మా. పెద్ద ఇది నిన్న ఆయన అంతా తిరిగారు. తిరిగి ఎక్కడో ఒక సీలింగ్, ఒక బోర్డు ఏదో పడిపోయిందని చెప్పి ముందుకెళ్ళమ్మా. పడిపోయింది. పడిపోతే ఎక్కడన్నా ఇక్కడ ఏదో పడిపోతే నా నెత్తి మీద పడిపోదు కానీ మీ మీద పడిపోద్దా? సహజంగా ఏదన్నా ఇక్కడ సీలింగ్ పడిపోయింది అనుకో నా మీద, ఆ సీలింగ్ ఏమో ఆయనకి 8 అడుగుల దూరంలో, 6 అడుగులు 7 అడుగుల దూరంలో ఉంది సీలింగు. ఆ పడిపోయిన పెచ్చులేమో ఆయన కాలు దగ్గర ఉన్నాయి. అది పడిపోయినట్ట పడేసినట్ట? అది క్లియర్గా కనబడతా ఉంది. పడిపోయిన దానికి ఎలాగుంటుంది, కావాలని లాగింది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి అది పీల్ చేసినట్టు ఉంది. చూడండి, ఆ పైన ఉన్నటువంటి దీనికి ఏదైతే పిఓపి వేస్తారో అది పీల్ చేసి అక్కడ కట్ చేసి కిందకి లాగి పడేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించమ్మా. వారిద్దరు కూడా చూడ, ఆ పైన కూడా క్లియర్గా ఏదో కత్తితో కట్ చేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. కిందన ఒక కుర్రోడు ఉన్నట్టు చూడండి, ఏం చేస్తున్నట్టు చూడండి. ఆయన అది క్లోజప్ చేయమ్మా. అది వీడియో తీస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ వాడు వీడియో, సినిమాటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు పక్కన. ఏంటిదంతా? పోనీ ఇవన్నీ సరే, ఇవన్నీ చూశారు, అదేదో కారిపోయిందన్నారు, పైనుంచి పడిపోయిందన్నారు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒకసారి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడాలు తీయమ్మా ఒకసారి. పక్కకి వెళ్ళా, వీడియో మరి ప్లే చేద్దాం. ముందు ఫోటో చూపించు ఒకసారి. ఇది వర్షం పడితే ఏ రకంగా చూడండి. అది పిఓపి కూడా కాదనుకుంటా, కార్డ్బోర్డ్ సీలింగ్స్ అవన్నీ. అవి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000 10,000 కోట్ల రూపాయలు పెట్టి అడుక్కి 13,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి 13,000 రూపాయలు కాంట్రాక్ట్తో కట్టించినటువంటి బిల్డింగ్లకు వచ్చినటువంటి గతి అది. ఆ వీడియో చూపించాము ఒకసారి. ఏ రకంగా వర్షం పడితే ఆ రూముల్లోకి వాటర్ వచ్చిందో ఇవన్నీ చూపించాము ఒకసారి. ఇవి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్. ఇప్పుడు సోకాల్డ్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి అమరావతి సెక్రటేరియట్ చూడండి, వాటర్ ఎలా లీక్ అవుతుంది. అది ఆఫీస్ స్పేస్ చూడండి, పక్కన పనిచేస్తూ ఉన్నారు మనుషులు. ఇది 13,000 రూపాయలు అడుక్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇది. ఇది చూడండి, ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు. ఇది సెక్రటేరియట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇది పరిస్థితి. ఆ దేవుడి బొమ్మ చూడండి, వెనకాతల ఆ చెమ్మ చూడండి, పైనుంచి లీక్ అవుతున్న వాటర్ చూడండి. ఇది ఏ రోజన్నా ఇక్కడికి వెళ్ళారా? ఏ రోజన్నా వారు కానీ, వారి మిత్రపక్షాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా వారి సహచరులు నాదెండ్ల మనోహర్ గారు కానీ నిన్న వెళ్ళి చేసినటువంటి ఫోటోషూట్లు లాగా ఒకసారి అమరావతిలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ల దగ్గర కూడా వెళ్తే మీరు 13,000 రూపాయలు పెట్టి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ వాటి పరిస్థితి ఏంటో అనేటువంటిది ఇది పరిస్థితి. మరి మీరు రోజు రుషికొండ ప్యాలెస్ అని చెప్పి తప్పుడు ఈరోజు వారి పత్రికల్లో కూడా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, దీని మీద శీతాకాలంలోగా వినియోగంలోకి రుషికొండ ప్యాలెస్.
ఇది ఒకటి ఎలాగా ఎక్కడికక్కడ ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు దీన్ని ప్యాలెస్ అని, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని వారు ఇచ్చినటువంటి వారి పత్రికల్లో, వారి గెజిటెడ్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు. ఒకసారి వారు నిన్న పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అలాగే వీళ్ళందరూ కలిసి విజిట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఒక జీవో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. రుషికొండ మీద ఉన్నటువంటి నిర్మాణాలని ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దాని మీద ముగ్గురు మంత్రుల తాలూకా ఉపసంఘాన్ని నియమిస్తూ ఒక జీవోని ఇచ్చారు. చూపించమ్మా జీవో కిందగా. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. చదవండి క్లియర్గా. Constitution of a committee of group of ministers to study and recommend the way forward for a proper utilization of the idle resort. Utilization of the idle resort at Rishikonda. రాయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, రిషికొండ ప్యాలెస్ అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మీ జీవోల్లో మెన్షన్ చేయాల్సింది కదా. మరి జీవోలో రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? మరి దీని ప్రకారం అన్నా మేము చెప్తుంది నిజం అనేటువంటిది ఈ రోజు కన్నా ప్రజలు నమ్ముతారు కదా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పి చాలా మంది చదువుకున్నటువంటి వారు కూడా అపోహపడేటువంటి విధంగా మీరు తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేశారు. ఈరోజు ఐడిల్ రిసార్ట్ అని చెప్పి, రిసార్ట్ అని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఆరోపణలు చేసినటువంటి ఇదే నారా లోకేష్, ఆరోపణలు చేసినటువంటి ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు జీవో వచ్చేసరికి రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రభుత్వం రాయించుకుందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి బదలాయింపు ఏమైనా ప్రభుత్వం చేసుకుందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఆయన మీద తప్పుడు ప్రచారం చేయడానికి మీరు దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా దేనికి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ప్రజల్లో వస్తున్నటువంటి వారిలో ఆ సెంటిమెంటు, ఉద్యోగుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్. మీకు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా రిషికొండ వెళ్ళడం, అక్కడ ఫోటోలు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం.